కడప నగరంలో మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరగనున్న ఈ మహానాడు కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్గా వంటకాలు నిలిచాయని చెప్పచ్చు. రోజుకు 20 రకాలకు పైగా వంటకాలు ఇక్కడ వచ్చే అతిథులకు వడ్డిస్తున్నారు. కేవలం ఈ రాయలసీమలో ఇప్పుడు ప్రస్తుతం కడపలో జరుగుతున్న కారణంగా కడపనే కాకుండా వివిధ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళ రుచులకు వాళ్ళ అభిష్టాలకు అనుగుణంగా కూడా వంటకాలు సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇటు వెజ్ నాన్ వెజ్ తరహా మొత్తం రకరకాల వంటలు, భోజనాలతో పాటు పిండి వంటలు, ఇతరత్ర వంటలు కూడా ఇక్కడ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను మహానాడులో ఉన్న ఈ వంటశాల దగ్గర ఉన్నాను. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాము. ఇక్కడ ఉన్న మొత్తం వంట సిబ్బంది మొత్తం కూడా నిత్యం 24 గంటలు కూడా శ్రమిస్తూ కూడా ఈ అతిథులకు పసందైన విందును అందించే దాంట్లో బిజీగా ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వీళ్ళంతా వంట వాళ్ళు వీళ్ళంతా కూడా రావడం జరిగింది. మహానాడు అంటే సామాన్యమైన విషయం కాదు. రోజు లక్షలాదిగా ఇక్కడ అతిథులు వస్తూ ఉంటారు. దీంతో అంత పెద్ద స్థాయిలో వంటలు అందించి వాళ్ళకి తృప్తికరంగా భోజనం అందించడం అంటే మాటలు కాదు. వాళ్ళందరికీ వాళ్ళ అభీష్టంగా వాళ్ళ ఇష్టానుగుణంగా చేయాలంటే కూడా అందుకు అనుభవజ్ఞులైన ఉండాలి. అలా గత కొన్నేళ్లుగా కూడా మహానాడులో వంట సంబంధించి ఇన్ఛార్జ్గా ఉంటూ వాళ్లకు అతిథులు అభీష్టం వాటి గురించి పూర్తి అన్ని విషయాలు తెలిసిన వంటకు సంబంధించి ఇన్ఛార్జ్ కిలారు శివాజీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి మహానాడులో ఎలాంటి వంటలు రుచి చూపిస్తున్నారు? నా పేరు కిలారు శివాజీ అండి. అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ అండి. మేము విజయవాడ నుంచి గత 20 రోజుల నుంచి ఇక్కడికి వచ్చి 2000 మంది పనివారులతో వచ్చి మేము ఐటెంకి ఒక 20 మంది వంటవారు అలా ఏ ఐటెంకి ఆ ఐటెం డివిజన్ చేసి వితిన్ ది టైంలో మేము ప్రిపరేషన్ చేస్తూ మేము అనేక రకాల రుచుల్ని మేళవించి ఈ 2 రోజుల్లో తాపేశ్వరం కాజాలు, అల్లూరియా మైసూరుపాకులు, ఎన్టీ రామారావు గారికి ఇష్టమైన చక్కెర పొంగలి, మన డ్రై ఫ్రూట్ హల్వాలు ఇలా స్వీట్లు చేస్తూ కోడిగుడ్డు, ఉలవచారు, దోసకాయ మటను, గోంగూర చికెను, ఇలా ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ, ఇలా అనేక రుచులు మేళవింపజేసి మన ఈ రాయలసీమ వాసులకి ఇష్టమైన మాంసాహారాన్ని కూడా ఈ సంవత్సరం మహానాడులో పెట్టమని అధిష్టాన ఆదేశానుసారం మేము ప్రిపరేషన్ చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. అందుట్లో కడపకి ఇది తొలి మహానాడు అవటం, అందరూ కూడా ఉత్సాహంగా ఊరేగింపుగా పండగ వాతావరణంలో జనం వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తుంటే ఈ పండగ వైభవాన్ని చూడటానికి 2 కళ్ళు చాలవనిపిస్తుంది. అలాంటి ఈ మహానాడు పండుగలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు సార్? మొత్తం ఈ వంటకాలు చేయాలంటే ఇప్పుడు లక్షల్లో ఇక్కడ జనాలు వస్తుంటారు. రోజుకు 1,00,000 మంది దాకా వడ్డించాల్సిన పరిస్థితి ఉంటుంది. మేము 2,500 మంది సిబ్బంది ఉన్నామండి. 2,500 మంది. ఆఖరి రోజున 1,50,000 మందికి వరకు ఉదయం నుంచి సాయంకాలం వరకు వండమని ఆర్డర్ వేశారు. అలాగే మేము రాత్రిపూట పార్సిల్స్ వివిధ వర్ణాలకి వేరే వాళ్ళకి ఇచ్చి వారిని కూడా ప్రిపరేషన్ చేయమని చెప్పడం వల్ల అందరికి కూడా ఆ చివరి మనిషి వరకు ఆకలితో లేకుండా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అధిష్టాన ఆదేశానుసారం ముందుకెళ్తున్నామండి. ఇప్పుడు నాన్ వెజ్ ఈసారి చేస్తున్నారా? ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాయలసీమ వాసులకి నాన్ వెజిటేరియన్ పెడతామైందండి. ప్రతి సంవత్సరం మేము వెజిటేరియన్ భోజనాలు ఏర్పాటు చేసేవాళ్ళం. రాయలసీమ వాసులకి ప్రత్యేకంగా వారు ఈ రాగి సంగట్లు, ఈ నాటుకోళ్ళు ఈ తినటం అలవాటు కాబట్టి వీరి కోసం ప్రత్యేకంగా నాన్ వెజిటేరియన్ పెడతామైంది. అంటే మీరు చెప్పిన 2,500 మందిలో అటు తెలంగాణ ప్రాంతం, ఇటు ఉత్తరాంధ్ర, ఆంధ్ర అందరూ ఉన్నారా? అందరూ కలిపా? మాకు ఎక్కువ మా ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో వారికి వంటల్లో నైపుణ్యం ఎక్కువ అండి. ఈ వంట వారందరూ కూడా మేము అక్కడి నుంచి తరలి వచ్చామండి. విజయవాడ నుంచి తరలి వచ్చి దాన్ని ఏర్పాటు వచ్చిన మిగతా ప్రాంతాలకి ఎలాగా వాళ్ళకి ఎలాంటి ఇష్టపడతారో అన్ని రకాలు కూడా మేము మేళవించి ఎక్కడ ఏంటి జరుగుతుందనేది మేము ఎప్పుడు కూడా ఆ పనిలో నిమగ్నమై ఉంటాం కాబట్టి నిరంతరం మేము ఆ క్రియలో మేము బాగా నిష్ఠాతులం అయ్యి ముందుకెళ్తున్నామండి. అంటే గతంలో ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా మీరు ఈ కార్యక్రమాల్లో చేసేవాళ్ళు? నేను తెలుగుదేశం అభిమానిగా మహానాళ్ళకి
మాకున్న టెంపో ట్రావెలర్ వ్యాన్లకు మైకులు కట్టుకుని మేము ఎక్కడ కర్నూలులో జరిగినా, రాజమండ్రిలో జరిగినా, ఎక్కడ జరిగినా మహానాడులకు వెళ్తూ అదొక పండగలాగా ఊరేగింపుగా చేసేవాళ్ళం. తర్వాత ఆ పార్టీకి కార్యకర్తలకి భోజనాలు పెట్టే సేవగా కలగటం మా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాం. ఎన్టీఆర్ ఇష్టపడే ఇంతకు ముందు మీరు చెప్పారు చక్కెర పొంగల్ ఏదో చెప్పున్నారు. ఆయన ఏమేమి ఇష్టపడేవాళ్ళు ఎన్టీఆర్ అంటే? ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ మహానాడులో ఆయన భోజన ప్రియుడు కాబట్టి వచ్చే అతిథులకు కూడా తనలాగే తృప్తిగా పంపించాలనే ఆలోచన ఉంటుంది. ఆయన ఏమి ఇష్టపడేవాళ్ళు? ఆయన్ని మేము ప్రత్యేకంగా ఆయన ముందు మేము చూడకపోయినా కానీ మాకు ఏం చెప్పేవారంటే, మాకు ఆయన భోజన ప్రియుడు, ఆయన అతిథులకు మర్యాద చేసి అన్ని రకాల రుచులను చూపించి ఆయన చేయటం అనేది ఆయన అలవాటు. ఆ అలవాటుని ఈ మహానాడు పండుగలో ఆయన్ని స్మరించుకుంటూ ఈ సందర్భంగా మనం చేయాలి అని చెప్పి మాకు అధిష్టానం చెప్పడం జరిగింది. అంటే మొత్తం ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం స్నాక్స్ కానీ, రాత్రి భోజనం కానీ, అంటే పిండి వంటలు అంటే ఎలాంటి వెరైటీలు ఉన్నాయి చెప్పండి? మేము పొద్దున పూట నోరు తీపితో కార్యకర్త బయలుదేరాలని చెప్పి మేము పొద్దున పూట కేసర్లు, జిలేబీలు అలాంటి రకాలు మార్నింగ్ పెట్టి కార్యకర్తలకి అక్కడి నుంచి ఇడ్లీ, వడ, మైసూర్ బజ్జీ, టమోటా బాతు, పొంగలు ఇలాంటివన్నీ కూడా సాంబార్తో మిళితం చేసి మేము పొద్దునపూట టిఫిన్లు, కార్యకర్తలకి మధ్యాహ్నం లంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రాత్రిపూట డిన్నరు, ఈ ఏర్పాట్లు. భోజనాలు ఎలాంటి ఎన్ని రకాల కూరలు, కొన్ని కూరలు పేరు చెప్పండి, కొన్ని వెరైటీ? అంటే వెజ్, నాన్ వెజ్ మేళవించి ఒక 20 రకాలండి. మన ఉలవచారు చికెను, ఈ దోసకాయ మటను, గోంగూర చికెను, మైసూర్ బజ్జీ, టమోటా బాతు, పొంగలు ఇలాంటివన్నీ కూడా సాంబార్తో మిళితం చేసి మేము పొద్దునపూట టిఫిన్లు, కార్యకర్తలకి మధ్యాహ్నం లంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రాత్రిపూట డిన్నరు, ఈ ఏర్పాట్లు. భోజనాలు ఎలాంటి ఎన్ని రకాల కూరలు, కొన్ని కూరలు పేరు చెప్పండి, కొన్ని వెరైటీ? అంటే వెజ్, నాన్ వెజ్ మేళవించి ఒక 20 రకాలండి. మన ఉలవచారు చికెను, ఈ దోసకాయ మటను, గోంగూర చికెను ఇవన్నీ కూడా వెజిటేరియన్తో కూడా మేళవించి 20 రకాలు పెడుతున్నారు. వెజ్లో కూడా ఇవన్నీ కొన్ని రకాల వెరైటీలు, ఆంధ్ర రుచులు కానీ అదంతా మేళ, గోంగూర చికెన్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దోసకాయ చికెను, అంటే ఇంకా ఎలాంటి ఉన్నాయి వెరైటీలు నాన్ వెజ్లోనే, కేవలం మటన్లోనే, చికెన్లోనే? అంతవరకే పెట్టమని అధిష్టానం ఆర్డర్ వేశారండి. అంటే వారు ఏంటంటే ఈ కడపలో తొలి మహానాడు కాబట్టి అభిమానులు లక్షలాదిగా తరలి వస్తారు. ఆఖరి మనిషి వరకు కూడా ఆకలి లేకుండా భోజనం పెట్టాలనేది కాన్సెప్ట్తో ముందుకెళ్ళండి. ఈ మహానాడు ప్రత్యేకత అది అని చెప్పి అందరూ కూడా కమిటీలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అహర్నిశలు, రేత్రింబోళ్ళు కృషి చేసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళందరూ కూడా ప్లానింగ్ చేసి చెప్పడం వల్ల మేము ఇంత విజయవంతంగా చేయగలుగుతున్నాం. కానీ ఇది ఒక్కరే కృషి కాదండి, సమిష్టి కృషి. ఏమన్నారు, మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది? ఆల్రెడీ స్టార్ట్ అయినాయి టిఫిన్లు, ఇవంతా కూడా స్టార్ట్ అయినాయి, ఏం చెప్తున్నారు తిన్నవాళ్ళు? అసలు మేము మనం ప్రేమ రంగరించి వడ్డిస్తే ఆ ప్రేమ మిళితమై ఉంటే ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం, చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదం, మా యువ రక్తం లోకేష్ బాబు ఏర్పాట్లు, వీటన్నిటి వల్ల ఈ ఆటోమేటిక్గా ఏ లోపం జరగదండి. కార్యకర్త అత్యుత్సాహంగా జెండా ఎగరేసుకుంటూ పరిగెత్తుకొచ్చి కార్యక్రమంలో పాల్గొంటారండి. ఆయన శివాజీ గారు కూడా చెప్తున్నారు, గత కొన్ని ఏళ్ళుగా కూడా ఆయన ఏదైతే మహానాడులో దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు చూసుకుంటూ వెళ్తున్నారని చెప్పచ్చు. రకరకాల వెరైటీలు ఇక్కడ అందుబాటులో ఉంచడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఆంధ్ర రుచులతో పాటు అటు తెలంగాణకు సంబంధించివి కానీ, ఇటు ఉత్తరాంధ్రకి ఇష్టమైనవి కానీ, ఇటు ముఖ్యంగా రాయలసీమలో ఈసారి కడపలో మహానాడు జరుగుతుండడంతో రాయలసీమలో ఎక్కువగా చికెన్ ప్రియులు కానీ మాంసాహార ప్రియులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కూడా వివిధ రకాల వంటలు, నాన్ వెజ్ వంటలు కూడా సిద్ధం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఒకసారి ఇంకా ఎలాంటి వంటలు ఉన్నాయో, ఆ ఐటెంలు ఏంటో కూడా ఒకసారి చూసే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. దాదాపు 2,500 మంది వంట సిబ్బంది ఇక్కడ వంటలు చేస్తున్న పరిస్థితి, వివిధ రకాల వెరైటీలు అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక దీనికి సంబంధించి కూడా రకరకాల పిండి వంటలను అందుబాటులో ఉంచారు. తాపేశ్వరం కాజా అని, అల్లూరయ్య మైసూర్ పాకు, అలాగే చక్కెర పొంగలి, ఫ్రూట్ హల్వా, ఇలాగా ఇతర రకాల అనేక రకాల మిఠాయిలు తయారు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ వంటలను కూడా ప్రత్యేకించి మంత్రులు కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి కానీ, అనగాని సత్యప్రసాద్ కానీ ఎప్పటికప్పుడు వచ్చి ఎలాంటి రుచులు ఉన్నాయని చెప్పి కూడా ప్రత్యేకంగా ఇక్కడ చూసి వెళ్తున్న పరిస్థితి. ఇక చూస్తే మెనూ కూడా ఒకసారి మనం పరిశీలిస్తే కూడా ఉదయం కేసరితో పాటు
పొంగలి, ఇడ్లీ, టమాటా బాతు, కాఫీ, టీ లాంటి అల్పాహారంలో అందిస్తున్నారు. అలాగే మాంసాహారంలో చూస్తే ఏదైతే ఆంధ్ర స్పెషల్ గోంగూర చికెన్ కానీ, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ కానీ, ఎగ్ రోస్ట్ కానీ, రోటి పచ్చడి కానీ, తెల్ల అన్నము, ప్లెయిన్ బిర్యానీ కానీ, సాంబారు, ఉలవచారు, మామిడికాయ పచ్చడి, పెరుగు లాంటివి కూడా అందిస్తున్నారు. అలాగే దోసకాయ చికెన్ కాసేపటి క్రితమే మనకు వంట మాస్టర్ శివాజీ ఆయన కూడా ఇంకో రక ప్రత్యేక వేయటం చెప్పారు. మనం విజువల్లో చూస్తున్నాం. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఎగ్ కర్రీకి సంబంధించి కూడా దాన్ని రెడీ చేసి ఈ వంటశాల నుంచి అక్కడికి వడ్డించడానికి తీసుకువెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆంధ్ర స్పెషల్ గోంగూర కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇలా రకరకాల వంటలు ఇక్కడ ఉన్నాయి. అలాగే ఇక ఈ నాన్ వెజ్ కాకుండా వెజ్లో కూడా గోంగూర పూల్ మఖానా అని, ప్లెయిన్ బిర్యానీ అని, టమాటా పప్పు అని, తెల్లన్నము, రోటి పచ్చడి, అలాగే చిప్స్, ములక్కాయ టమాటా గ్రేవీ, బెండకాయ బూందీ, ఇలాగా అనేక రకాల వెరైటీలు ఉన్నాయి. అలాగే సాయంత్రం స్నాక్స్ కూడా ప్రత్యేకంగా ఇక్కడ అందిస్తున్న పరిస్థితి. స్నాక్స్లో కాఫీ, టీతో పాటు కార్న్ సమోసా, బిస్కెట్లు, పకోడీ, మిర్చి బజ్జీలు కూడా ఇక్కడ వచ్చే ఏదైతే ఆహ్వానితులు ఉన్నారో వాళ్ళకి అందివ్వడం జరుగుతుంది. ఇంకా నైట్ పూట వంకాయ బఠానీ స్పెషల్, అలాగే ఆలు ఫ్రై, పెసరపప్పు చారు, రోటి పచ్చడి, పెరుగు, ఇలా మనం చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇంకా వాటికి అంతే లేని అన్నట్లుగా కూడా ఇక్కడ వంటలు ప్రత్యేకంగా రెడీ చేస్తున్నారు. మొత్తం రోజుకి తొలి 2 రోజుల పాటు 1,00,000 మందికి, అంటే 1,00,000 పైగా, 1,00,000 నుంచి 1,50,000 మందికి, అలాగే 3వ రోజు బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో దాదాపు 3 నుంచి 4 లక్షలు పైగా వస్తారన్న అంచనా నేపథ్యంలో దాదాపు 4 నుంచి 5 లక్షల మందికి వడ్డించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. దాని కాకుండా ఇక్కడ వడ్డించే కేంద్రాలే కాకుండా బయట కూడా ప్రత్యేకంగా ఫుడ్ కోర్టులు కూడా పెట్టి కూడా వాళ్ళ ఆకలిని తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాగా మహానాడులో వంటలకు సంబంధించి ఒక ప్రత్యేక సెక్షనే ఉంది. ప్రత్యేకించి మంత్రులు స్వయంగా పర్యవేక్షిస్తూ ఇక్కడ ఎలా ఉన్నాయి రుచులు, ఎన్ని వెరైటీలు కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ వచ్చిన ఆహ్వానితులందరూ కూడా కడుపు నిండా తింటూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇది మహానాడులో వంటశాల దగ్గర తాజా పరిస్థితి.